నిజంగా చైనాలో ముస్లిమ్స్ ని చాలా దారుణంగా చంపారా? మసీదుల్ని కూల్చేసి వాళ్ళలో చాలా మంది ఉమెన్స్ ని వాళ్ళ ప్రెగ్నెన్సీని తీసేపించారా? ఇదంతా చైనాలో జరుగుతుందని చెప్పిన సోషల్ మీడియాను పట్టుకుని ఇంత బోకుముండా సోషల్ మీడియా చైనా గురించి ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నారని నాన్వేషన్ అయితే రెస్పాండ్ అయ్యాడు. నాన్వేషన్ చైనాలో ఉన్నాడు. చైనాలో ముస్లిమ్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఉండే ముస్లిమ్స్ ని చైనా గవర్నమెంట్ చాలా మంచిగా ట్రీట్ చేస్తుందని అయితే కొన్ని బోకుముండా సోషల్ మీడియాస్ చైనా గురించి, చైనాలో ఉండే ముస్లిమ్స్ గురించి ఫేక్ గా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని అందరిని తిట్టాడు. అయితే నాన్వేషన్ చైనాలో ఉన్న ముస్లిమ్స్ గురించి చెప్పిందంతా అబద్ధమని నేను ఈ వీడియోలో ప్రూఫ్స్ తో సహా నిరూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ప్రజెంట్ చైనాలో ముస్లిమ్స్ పై జరుగుతున్న క్రైమ్స్ అన్ని బయటకు తీయాలంటే చైనాలో గతంలో ముస్లిమ్స్ పై జరిగిన దాడులన్నీ బయటకు తీయాలి. అయితే ప్రజెంట్ లో చైనాలో మెయిన్ గా హుయ్ మరియు హుయిగర్ అనే రెండు ముస్లిమ్స్ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. అసలు ఈ ముస్లిమ్స్ మొత్తం చైనా దేశంలోకి ఎలా వచ్చారు? వీళ్ళు వచ్చినప్పటి నుంచి చైనా ఈ ముస్లిమ్స్ పై దాడి చేస్తూ దాదాపు 1,00,000 మంది పైగా చంపేసింది. చైనాలో ఉండే ముస్లిమ్స్ లో ఆల్మోస్ట్ 80% ఈ ఉయిగర్ కమ్యూనిటీకి చెందిన ముస్లిమ్సే ఉన్నారు. వీళ్ళు మోస్ట్లీ చైనా యొక్క వెస్టర్న్ లో ఉండే జింజియాంగ్ లో ఉన్నారు. 80% ముస్లిమ్స్ ఈ జింజియాంగ్ లో ఉండడానికి రీజన్ ఏంటంటే చైనా వెస్టర్న్ బార్డర్ అనేది కజకిస్తాన్, తజికిస్తాన్, పాకిస్తాన్ లాంటి కంట్రీస్ తో టచ్ అవుతుంది. సో అలా ఈ కంట్రీస్ లో ఉండే ముస్లిమ్స్ మొత్తం 10th సెంచరీ నుంచి చైనాలో ఉండే ఈ జింజియాంగ్ లో సెటిల్ అవడం స్టార్ట్ చేశారు. ఈ ఉయిగర్ ముస్లిం కమ్యూనిటీ చైనాలో ఉండే పీపుల్స్ తో, అక్కడ కల్చర్స్ తో అసలు కలిసిపోయే వాళ్ళు కాదు. వీళ్ళు ఎక్కువగా ముస్లిం కల్చర్ ని, వాళ్ళ రిలీజన్ ని బాగా నమ్ముతారు. సో వీళ్ళు ఓన్లీ జింజియాంగ్ అనే సిటీకి మాత్రమే పరిమితం అయిపోయారు. అయితే వీళ్ళ తర్వాత రెండవ మెయిన్ ముస్లిం కమ్యూనిటీ వచ్చేసి హుయ్ కమ్యూనిటీ. వీళ్ళు ఉగయార్ ముస్లిమ్స్ లా కాకుండా మిగిలిన చైనీస్ వాళ్ళతో, వాళ్ళ కల్చర్స్ తో అయితే బాగా కలిసిపోయారు. ఇప్పుడే చైనాలో ముస్లిమ్స్ పై చైనా గవర్నమెంట్ దాడులు చేయడం స్టార్ట్ చేసింది. 1966 to 1976 మధ్యలో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో చైనా కమ్యూనిస్ట్ లీడర్ అయినటువంటి మాప్ జెంజాంగ్ అధికారంలోకి రావడం జరిగింది. ఈ జెడాంగ్ రాకతోనే దేశంలో ఎలాంటి వేరే మతం ఉండకూడదని ఆర్డర్ పాస్ చేశాడు. ఈ ఆర్డర్ తో చైనాలో ఉండే చాలా మసీదుల్ని కూల్చేయడం, చాలా మంది ముస్లిమ్స్ పీపుల్ ని హింసించడం స్టార్ట్ చేశారు. 1975 లో యవాన్ అనే ఏరియాలో సెకండ్ మెయిన్ ముస్లిం కమ్యూనిటీ అయినటువంటి హుయ్ ముస్లిం కమ్యూనిటీని వాళ్ళ మతం స్వేచ్ఛ కోసం చైనాలో ప్రొటెస్ట్ చేస్తున్నారని వాళ్ళపై చైనా తన ఆర్మీతో అటాక్ చేసింది. మనం 1990 నుంచి చైనాలో ముస్లిమ్స్ పై జరిగిన దౌర్జన్యం చూద్దాం. 1990 నుంచి చైనాలో ముస్లిమ్స్ పై చాలా దాడులు చేసింది. 1994 నుంచి ఈ జియాన్జాంగ్ ఉయిగర్ అనే ముస్లిం కమ్యూనిటీ ఆల్మోస్ట్ 80% ఉండేవారు. దాంతో ఇక్కడ ఉండే ముస్లిమ్స్ మొత్తం ఈ ఏరియాని ఇండిపెండెంట్ గా ప్రకటించి జింజియాంగ్ ను ఈస్ట్ తుర్కిస్తాన్ గా గుర్తించాలని చైనా గవర్నమెంట్ అయితే డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా చూసిన చైనా గవర్నమెంట్ ఈ జింజియాంగ్ లోకి చైనీస్ లను దింపడం స్టార్ట్ చేసింది. చైనా ఎప్పుడైతే వీళ్ళని జింజియాంగ్ లో దింపిందో అప్పటి నుంచి అక్కడ ఉండే ముస్లిమ్స్ జాబ్స్ అన్ని పోవడం, ముస్లిం కల్చర్ అంతా దెబ్బతినడం స్టార్ట్ అయింది. ఇదంతా అక్కడ ఉండే ముస్లిం ఉయిగర్ కి నచ్చలేదు. సో ఈ జింజియాంగ్ లో ఉండే ఈ ఉయిగర్ ముస్లిమ్స్ జింజియాంగ్ లోకి వచ్చిన చైనీస్ లు వెంటనే వెళ్ళిపోవాలని, వాళ్ళని ఒక ఇండిపెండెంట్ నేషన్ గా ఫామ్ చేయాలని ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ప్రొటెస్ట్ కాస్త ఈ ఉయిగర్ ముస్లిమ్స్ కి చైనీస్ల మధ్య ఒక వైలెన్స్ గా మారింది. అంతేకాకుండా జింజియాంగ్ లో ఉండే ఈ ఉయిగర్ ముస్లిమ్స్ 2000 ఇయర్ నుండే ఉయిగర్ టెర్రరిస్టులను ఫామ్ చేసి ఈ చైనా పీపుల్స్ పై అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా చూసిన చైనా గవర్నమెంట్ జింజియాంగ్ లో ఉండే ఈ ఉయిగర్లపై చైనా ఆర్మీతో చాలా బ్రూటల్ గా వీళ్ళనైతే అటాక్ చేసింది. ఈ అటాక్ తర్వాత చైనా గవర్నమెంట్ ఈ జింజియాంగ్ లో ఉండే టెర్రరిస్ట్ గ్రూప్లకు అగెనిస్ట్ గా ఒక కొత్త లైన్ అయితే చైనాలో ఇంప్లిమెంట్ చేసి అప్పటి నుంచి జింజియాంగ్ ఏరియాలో 80% ఉండే ఉయిగర్ ముస్లిమ్స్ కమ్యూనిటీ కాకుండా చైనాకు సంబంధించిన చైనీస్లే ఈ ఏరియాలో పవర్ లో ఉంటారు. వాళ్ళే ఈ ఏరియాను మొత్తం రూల్ చేస్తారు. దీంతో పాటు చైనా ఈ జింజియాంగ్ ఏరియాలో CCTV కెమెరాలను అయితే ఏర్పాటు చేసింది. దాంతో పాటు అక్కడ ఫుల్ ఆర్మీని అయితే దింపింది. దీంతో పాటు 2014 నుంచి జింజియాంగ్ లో ఉండే ఉయిగర్ ముస్లిం కమ్యూనిటీ పాపులేషన్ ని చైనా గవర్నమెంట్ తగ్గించడం కోసం అక్కడ ఉండే ముస్లిం ఉమెన్స్ కి వాళ్ళని బలవంతంగా అబార్షన్ చేయించడం చైనా గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అయితే దీనికి అగెనిస్ట్ గా నాన్వేషన్ ఇలాంటి అబార్షన్స్ ఏమి ఈ జింజియాంగ్ లో జరగలేదని ఉన్న విషయం అబద్ధం. ఎందుకంటే 2019 లో న్యూయార్క్ టైమ్ లో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. చైనా జింజియాంగ్ లో చేస్తున్నటువంటి క్రైమ్స్ అన్ని ఈ ఆర్టికల్ బయట పెట్టింది. క్రైమ్స్ అన్ని ఓన్లీ జింజియాంగ్ లో జరగడానికి రీజన్ మాత్రం 2014 లో కొంతమంది ఉయిగర్ ముస్లిం టెర్రరిస్ట్ గ్రూప్స్ కలిసి అక్కడ చైనీస్ పీపుల్స్ అయితే అటాక్ చేశారు. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో దాని తర్వాత చైనా అధ్యక్షుడైనటువంటి షీ జిన్పింగ్ అయితే ఈ జింజియాంగ్ విజిట్ చేశాడు. ఈయన రాకతో జింజియాంగ్ లో చాలా మార్పులు తీసుకొచ్చింది. అప్పటి వరకు చైనాకు సంబంధించిన కొన్ని లాస్ అయితే ఎవరైతే జింజిగర్లు ఉండే ముస్లిం ఉయిగర్లకు అయితే వర్తించేవి కాదు. అంటే దీని మీనింగ్ ఉయిగర్ ముస్లిం సిటీస్ లో ఉంటే 2 పిల్లల్ని, విలేజెస్ లో ఉంటే 3 పిల్లల్ని కనొచ్చనైతే చైనా గవర్నమెంట్ వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. అయితే చైనా వాళ్ళకి మాత్రం 1 చైల్డ్ అనే రూల్ మాత్రం ఉండేది. ఇప్పుడైతే 2014 లో ఈ జింజియాంగ్ లో బాంబ్ అటాక్ జరిగిందో దాని తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చైనా గవర్నమెంట్ అయితే ఒక డిసిషన్ తీసుకుంది. ఇలాగే జింజియాంగ్ లో ముస్లిం పాపులేషన్ ఎక్కువైతే
జిన్జియాంగ్ అనే సిటీ చైనా కంట్రోల్లో తప్పుతుందని. చైనా గవర్నమెంట్ మిగిలిన చైనా పాపులేషన్ లాగే వీళ్ళ పాపులేషన్ కూడా ఒక రూల్ తీసుకొచ్చి వీళ్ళకి కూడా ఓన్లీ 1 చైల్డ్ మాత్రం ఉండాలని అర్థం. దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ జిన్జియాంగ్ లో ఉండే ముస్లిం పాపులేషన్ ని ఎలాగైనా తగ్గించాలి. అంటే ముస్లిమ్స్ కూడా 1 చైల్డ్ రూల్ ని ఖచ్చితంగా పాటించాలి. ఈ రూల్ తర్వాత జిన్జియాంగ్ లో ఒక చైల్డ్ కంటే ఎక్కువ చైల్డ్స్ ఉన్న ముస్లిం ఉమెన్స్ ని ఇన్ కేస్ వాళ్ళు ప్రెగ్నెన్సీ ఉన్నా సరే డిటెన్షన్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఆ ప్రెగ్నెన్స్ ఉమెన్స్ ని అబార్షన్ అయితే చేయించడం స్టార్ట్ చేశారు. ఇన్ కేస్ ఎవరైనా ఉమెన్ చైనా రూల్ ని పాటించకుండా పిల్లల్ని కన్నట్టయితే వాళ్ళని దేశ ద్రోహులుగా టెర్రరిస్టులుగా గుర్తించి వాళ్ళని అయితే జైలు వేయడం స్టార్ట్ చేసింది. అయితే నాన్ వేసిన తన వీడియోస్ లో ఇక్కడ ఉండే ముస్లిమ్స్ ఉమెన్స్ చాలా హ్యాపీ ఉన్నారని అయితే చూపిస్తున్నాడు. దీని మీనింగ్ అక్కడ ఉండే ముస్లిమ్స్ ఉమెన్స్ అంతా చైనాకు భయపడి చైనా గవర్నమెంట్ పెట్టిన రూల్ ని ఫాలో అవుతున్నారని అర్థం. ఇదంతా ఓన్లీ నేను చెప్తుంది కాదు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయినటువంటి ఐక్యరాజ్య సమితి జిన్జియాంగ్ విషయంపై ఇన్వెస్టిగేషన్ చేసి తన రిపోర్ట్ అయితే రిలీజ్ చేసింది. ఇంతేకాకుండా చైనా గవర్నమెంట్ ఈ జిన్జియాంగ్ లో ఉండే ఈ ఉయిగర్ ముస్లిం కమ్యూనిటీ యొక్క పాపులేషన్ ని తగ్గించడానికి ఎంప్లాయ్మెంట్ అనే పేరుతో జిన్జియాంగ్ లో ఉండే కపుల్స్ ని విడదీసి ఒకరిని వేరే చోటుకైతే ఒకరిని చైనా ఉండే సిటీస్ లో ఎంప్లాయ్మెంట్ కోసం పంపిస్తుంది. ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన పిల్లల్ని చైనా గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించి వాళ్ళకి చైనా కల్చర్ ని అలవాటు చేసి వాళ్ళ మైండ్ సెట్ ని అయితే చైనా చేంజ్ చేయడానికి ట్రై చేస్తుంది. దీనివల్ల జిన్జియాంగ్ లో ఉండే ఉయిగర్ ముస్లిం పాపులేషన్ అనేది ఆల్మోస్ట్ 60% అయితే పడిపోయింది. అయితే నాన్ వేసిన జిన్జియాంగ్ లో కొన్ని మసీదులను చూపిస్తూ అందరు చూడండి ఇక్కడ మసీదులు ఎంత పెద్దగా ఉన్నాయో, అంత క్లీన్ గా ఉన్నాయో. చైనా గవర్నమెంట్ అయితే ఈ మసీదులను ఏం పడగొట్టలేదు, చాలా బాగా చూసుకుంటుందని చెప్పిన మాట కూడా. చైనాలో అతిపెద్ద మసీదు ముస్లిం సోదరులు మీరు అనుకుంటున్నట్లు ఇక్కడ ఇస్లామిక్ వ్యవస్థ లేదు, అబద్ధం. ఆస్ట్రేలియా స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ స్టాటిలైట్ ఇమాజినరీ ఇన్వెస్టిగేషన్ లో చైనా గవర్నమెంట్ ఆల్మోస్ట్ 16,000 మసీదులను పడగొట్టిందని ప్రూవ్ చేసింది. అందులో ఆల్మోస్ట్ 8,500 మసీదులను అయితే పూర్తిగా డిమోలేషన్ చేసింది. పడగొట్టిన ప్లేసులని రోడ్స్ వేయడానికి అక్కడ పార్కింగ్ ప్లేసులుగా అయితే ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు. అయితే మిగిలిన మసీదులని 50% అయితే పడిపోయాయి. ఏ మసీదులు అయితే పడిపోయే స్టేజ్లో ఉన్నాయో ఆ మసీదుల్ని అక్కడ ఉండే ముస్లిం పాపులేషన్ అయితే రిపేర్ చేసుకుని వాళ్ళ ప్రేయర్స్ కోసం యూజ్ చేస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా ముస్లిమ్స్ పై చేసే క్రైమ్స్ ని నాన్ వేషన్ కి ప్రపంచానికి తెలిసేలా చేయదు కదా. బయటకు కనిపించేదంతా నిజం కాదని నాన్ వేషన్ ఇప్పటికైనా నమ్మాలి. స్టిల్ ఇప్పటికీ నేను చూపించిన చాలా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇన్వెస్టిగేషన్ చేసి మరి నేను జిన్జియాంగ్ లో చేసిన క్రైమ్స్ అన్ని బయట పెట్టిన రిపోర్ట్స్ ని కూడా బోకుముండ మీడియా అంటే నేనేం చేయలేను. సో ఈ వీడియోని బట్టి చైనాలో ఉండే ముస్లిమ్స్ పై చైనా చేసిన క్రైమ్స్ నిజమా కాదన్నది మీ డిసిజన్ కు వదిలేస్తున్నా. నాన్ వేషన్ ఎందుకు ప్రతిసారి చైనాని పొగుడుతున్నాడంటే నాన్ వేషన్ తెలుసు నోటుకు వచ్చినట్లుగా ఇండియాని అవమానించినట్లు చైనాని అవమానిస్తే విత్ ఇన్ సెకండ్స్ లో